ఆర్గాన్ న్యూస్ కి స్వాగతం. శిశు సంరక్షణ సంస్థలలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధృవీకరణ సర్టిఫికెట్ల పత్రాలను పంపిణీ చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. 50 శిశు సంరక్షణ కేంద్రాల్లోని 2300 మందికి పైగా పిల్లలు ఉన్నారు. ఈ రోజు 1330 మందికి వివిధ రకాల సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగింది. కార్యక్రమంలోని పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, కార్పొరేటర్ విజయారెడ్డి, యూనిసెఫ్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు. మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ శిశు కేంద్రంలోని సంరక్షణ పొందుతున్న 1330 మందికి పైగా వివిధ రకాల గుర్తింపు, విద్యాపరమైనటువంటి వారి కుల, నివాస, ఆధార్ తదితర సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ అధికారులకు అభినందనలు. సర్టిఫికెట్ పొందుతున్న వారికి భవిష్యత్తులో అంతా మంచి జరగాలని, జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తు కార్యక్రమాల్లో కూడా ఉపాధి, ఇతర రంగాల్లో కూడా ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఇప్పుడున్న 50 శిశు విహార్ కేంద్రాల్లో 6 ప్రభుత్వం నడుపుతోంది. మిగతా వాటికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఇలాంటి ప్రక్రియ దేశంలో ఎక్కడా జరగటం లేదు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాకుండా కాస్మోపాలిటన్ సిటీ, అన్ని రకాల ప్రాంత ప్రజలు ఇక్కడ ఉంటారు. ఇటువంటి వ్యవస్థలో ఉన్న వారికి ఆధారాలు ఉండవని జిల్లా యంత్రాంగం ప్రతిష్టంగా తీసుకుంది. గుర్తింపు మనిషి ఐడెంటిటీ. మనం భవిష్యత్తులో బయటకు వెళ్ళినప్పుడు ఇది చాలా అవసరం. ఆ సర్టిఫికెట్ ద్వారా మీకు వచ్చే కోటాలో అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నా. మీరు మంచిగా చదువుకొని కాంపిటేటివ్ స్పిరిట్ లోని ముందుకు పోవాలి. ప్రభుత్వం అండగా ఉంటుంది. సమాజంలో నాకెందుకు అనుకోకూడదు. రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాయి. ఆర్ఫన్స్ విషయంలో కూడా ప్రజా పాలన, ప్రభుత్వం, మంత్రులు, అధికారులు సానుకూలంగా ఉంది. ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చేయాలని ఆలోచనలో ఉన్నాం. ప్రజా సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకురండి. ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం అవసరం. నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలు, పేదల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచింది. తప్పకుండా మరి వెంటనే కూడా ఈ పరిస్థితులలో మీకు ప్రభుత్వం అండగా ఉంటుందనే మాట నేను ఈ సందర్భంగా చెప్తూ, ఇది ఎవరైనా సరే సమాజంలో నాకెందుకు అని అనుకోనేటువంటి అవసరం లేదు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు భద్రత మాసోత్సవాలు, రోడ్డు భద్రతకు సంబంధించి కూడా చూస్తా ఉన్నాం మనం ఎక్కడైనా. అట్లనే ఈ ఆర్ఫాన్ సంబంధించి కావచ్చు, అయితే ఇంకా ఇతరత్ర కొంత నెగ్లెక్టెడ్ సెక్టార్ ఉందో వాళ్ళందరికీ ఈ ప్రజాపాలన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కూడా సానుకూలంగా ఉంటారు. ప్రజల సమస్యలు ఎవరైనా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడం కానీ, ఆ అంశాల మీద శ్రద్ధ పెట్టి వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి నేను పెద్దలందరినీ కోరుతా ఉన్నా, హైదరాబాద్ మహానగరంలో